రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ది పెండెంట్ ఫామ్ హౌస్ పై రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మద్యం సేవించి ఎలాంటి అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు. పోలీసులు అదుపులో వైఎస్ఆర్సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియాలు దివ్యల మాదిరి ఉన్నారు. గురువారం రాత్రి మాదిరి పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ వైసీపీ నాయకులతో కలిసి ఫామ్ హౌస్ లో ఈ పార్టీని ఏర్పాట్లు చేశారు. ఈ దాడుల్లో భారీగా మద్యం బాటిళ్లు, ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024లో తన కుటుంబాన్ని విడిచిపెట్టి మాధురితో ఉంటున్న శ్రీనివాస్ ఆమె బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారని ఫామ్ హౌస్ ను బుక్ చేసుకున్నారు. స్థానిక పోలీసులు ఎస్ఓటీ సంయుక్త దాడులతో పార్టీ భగ్నమైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ది పెండెంట్ ఫామ్ హౌస్ పై రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మద్యం సేవించి ఎలాంటి అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు. పోలీసులు అదుపులో వైఎస్ఆర్సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు దివ్యల మాదిరి ఉన్నారు. గురువారం రాత్రి మాదిరి పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ వైసీపీ నాయకులతో కలిసి ఫామ్ హౌస్ లో ఈ పార్టీని ఏర్పాట్లు చేశారు. ఈ దాడిలో భారీగా మద్యం బాటిళ్లు, ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, అక్కడ ఫామ్ హౌస్ దగ్గర అయితే పోలీసులు అయితే దాడులు నిర్వహించారని తెలుస్తోంది. దీనికి మరింత సమాచారం ఇవ్వండి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, దివ్యల మాదిరి కావచ్చు, తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా సంచలనం సృష్టించారని చెప్పాలి ఇటు ఒక పక్క సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు ఈ రోజు ఆవిడ బర్త్డే కారణంగా ఒక డే బిఫోరే అక్కడ ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే ఈ మధ్య అటు బిగ్ బాస్ షోకి కూడా వెళ్ళొచ్చారు కాబట్టి పూర్తిగా అంటే ఇక పార్టీ ఇవ్వాలి అని చెప్పేసి అందరినీ పిలిపించుకున్నారు. అందులో ముఖ్యంగా శ్రీనివాస్ తన అనుచరుల్ని అలాగే ఇటు తన వైసీపీ నేతల్ని పిలిపించుకున్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈ రోజు మొయినాబాద్ లోని పెండెంట్ ఫామ్ హౌస్ లో దువ్వాడ శ్రీనివాస్ గురువారం రాత్రి పార్టీ నిర్వహించారు. అయితే ఈ పార్టీకి ఎలాంటి అనుమతి లేదు అని చెప్పేసి ప్రస్తుతం తెలుస్తుంది. అలానే పార్టీలో మద్యంతో పాటు మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పి ప్రస్తుతం వస్తున్న వార్తలు. అయితే ఈ పార్టీ గురించి స్థానిక పోలీసులకు, ఎస్ఓజీ పోలీసులకు అందిన పక్క సమాచారంతోనే ఫామ్ హౌస్ మీద పూర్తిగా బర్త్డే పార్టీ భగ్నం చేశారని చెప్పుకోవాలి. ఎలాంటి అనుమతి లేని 10 విదేశీ మద్యం బాటిళ్లు దొరికాయి అని చెప్తున్నారు. 7 హుక్కా పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి పోలీసుల నుంచి సమాచారం వస్తుంది. అయితే మరి దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురులను అదుపులోకి తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న సమాచారం శ్రీజ. ఈ ఫామ్ హౌస్ లో భారీగా మద్యం బాటిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి పోలీసులు ఏం చెప్తున్నారు ఈ అంశంపై? వాళ్ళకున్న సమాచారం ప్రకారం వెళ్ళి అక్కడ రైడ్ చేసినప్పుడు అక్కడ దాదాపు 10 విదేశీ మద్యం బాటిళ్లు దొరికాయి, అలాగే 7 హుక్కా పరికరాలు దొరికాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇంకా మత్తు పదార్థాలు ఉన్నాయి అని చెప్పేసి మాకు ఉన్న సమాచారం. మరి దానికి సంబంధించి మేము సర్చ్ చేస్తున్నాం, అలాగే టెస్టులు కూడా నిర్వహించాము. మరి వాటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మిగతా డీటెయిల్స్ వెలువరిచే అవకాశం అయితే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు వైసీపీలో ఇప్పుడు అగ్రెసివ్ గా వెళ్తున్న ఎవరైనా నేత ఉన్నారు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ దువ్వాడ శ్రీనివాస్. మరో పక్క ఇటు ఆయన ప్రియురాలు ఎవరైతే ఉన్నారో ఈ దివ్యల మాధురి ఈ మధ్య బిగ్ బాస్ కి వెళ్ళేసి వచ్చి, అంటే బిగ్ బాస్ 9 వెళ్ళి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ముచ్చటగా 3 వారాలు ఉండి వచ్చారు. కాబట్టి మొదటి వారం ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు, మళ్ళీ రెండో వారం తనుజతో డైరెక్ట్ నామినేషన్ చేయించుకొని మరి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అది శివాజీ ఇంటర్వ్యూతో మొత్తం సంచలనంగా మారారు అని చెప్పుకోవాలి సోషల్ మీడియా. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఈ 10 బాటిళ్లు, ఈ 10 విదేశీ మద్యం దొరకడంతో పాటు ఇటు హుక్కా దొరకడం, ఆ హుక్కాలో మరి మత్తు పదార్థాలు వాడారా లేకపోతే నార్మల్ ఫ్లేవర్స్ వాడారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు శ్రీజ. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.